హలో ఆల్, ఈరోజు మా పిల్లల స్నాక్స్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. స్నాక్స్ బాక్స్కి నానబెట్టిన బాదం పప్పులు 4, అలాగే కొన్ని పిస్తా పప్పులు సాల్టెడ్వే అనమాట, ఒలిచి పెట్టించేసాను. స్కూల్లో ఒలుచుకోవడానికి కష్టం అవుతుందని చెప్పి. అలాగే పల్లి పట్టి ఒకటి, చిక్కీ ఉంటుంది కదా అది చిన్నది ఒకటి. వీటితో పాటు 2 బిస్కెట్స్ పెట్టించేసాను. ఇవి బయట తెచ్చినవే, ఎప్పుడు ఇంట్లోవే బోర్ కొడుతుందని చెప్పి అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఒకటి పిస్తా బిస్కెట్, ఒకటి చాక్లెట్ బిస్కెట్ పెట్టించేసాను. స్నాక్స్ బాక్స్ చూసారు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమో అందరికీ ఫర్మెంటెడ్ రైస్ చేసేసాను అనమాట. నైటే రైస్లో గోరువెచ్చని పాలు పెరుగు వేసి తోడు పెట్టేసి మార్నింగ్ అది కలిపేసి కొంచెం ఎక్కువగా క్యారెట్ తురుము వేసేసాను. పిల్లలు బాగా తింటారండి కర్డ్ రైస్లో క్యారెట్ తురుము, అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను. తర్వాత పోపు వేసేసుకొని తినేసామన్నమాట. పోపులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కాజులు వేసేసాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఫర్మెంటెడ్ రైస్ చాలా హెల్దీ కదండి, సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పి కర్డ్ రైస్ చేసేసాను. ఒకసారి ఇలా పోపు పెడుతూ ఉంటాను, అలాగే అప్పుడప్పుడు కొంచెం పలుచుగా కలిపేసుకొని అందులో చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తాగేస్తాం.